నమస్తే వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. నేను మీ కృతిక. ఆరోగ్య సమస్యలకి చిన్న చిన్న చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అందించడానికి మీ ముందుకు వస్తుంది మన హెల్త్ ట్రెజర్ ఛానల్. మన నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న పెద్ద అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అందుకే మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. సీ ఫుడ్ అంటే మీకు ఇష్టమా? ఒకవేళ అవును అయితే మీకు ఒక చేదు వార్త. చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ వర్షాకాలంలో చేపలు తినకూడదంట. లేదు మేము తింటాము అంటే మాత్రం రోగాల పాలవడం ఖాయమంటున్నారు డాక్టర్లు. అది ఎందుకో మీరే చూడండి. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకోవాలి, తినే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్లో చేపలతో పాటు ఇతర మాంసాహారం తినడం చాలామంది ఇష్టపడతారు, కానీ వర్షాకాలంలో చేపలు తినడం అంత మంచిది కాదు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే వర్షాకాలంలో బలహీనంగా ఉండే మానవ జీర్ణ వ్యవస్థపై ఇవి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. వర్షాకాలంలో చెరువులు, నదులు ఎక్కువగా కలుషితమవుతాయి. చేపలను బాగా కడిగినప్పటికీ మలినాలు అంత సులభంగా తొలగిపోవు. వాటిని తింటే టైఫాయిడ్, జాండీస్, డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. శీతలీకరణ చేప మాంసం వర్షాకాలంలో తినకూడదు. పాడవకుండా ఉండేందుకు వాటిపై సల్ఫేట్స్, పాలిఫాస్ఫేట్ పూస్తారు, కానీ 10 రోజుల తర్వాత అవి తొలగిపోతాయి. ఆ తర్వాత మాంసంపై బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుతుంది. అలాంటి మాంసం తింటే రోగాలు పక్కా వస్తాయి. వర్షాకాలంలో అపరిశుభ్ర చేపలను తింటే శ్వాస, హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే వర్షాకాలంలో మాంసాహారం ఎక్కువగా తింటే మంచిది కాదంటున్నారు డాక్టర్లు. సో చూశారు కదా ఫ్రెండ్స్. కానీ మనం వేడివేడిగా చేపలు కాలుతూ ఉంటే చూస్తూ ఉండలేం కదా. ఏం చేద్దాం? మరి తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందేగా.